హలో ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్ లో భాగంగా ఈ వీడియోలో మనం 1 నుంచి 100 వరకు ఉన్న క్యూబ్స్ అన్ని కూడా విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అన్నది చూద్దాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. Hello my dear students. Let us solve the cubes from 1 to 100. Okay. First of all, let us see what is cube. Okay. Cube ante entama? Any number to the power 3. Okay. Power 3 ante meaning enti? The same number multiplying 3 times. Okay. So ante n into n ante ade same number. For suppose ఏదైనా ఒక number తీసుకున్నాం అనుకోండి, 4 to the power of 3 అన్నాం అనుకోండి, 4 into 4 which is equals to 4 4s are 16 already మనకు తెలుసు, into 4 which is nothing but 64. Okay na? So in this way సింగిల్ డిజిట్ క్యూబ్స్ అన్ని కూడా మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం చూడండి. ఓకే. సో 1 క్యూబ్ అంటే 1 మల్టిప్లైయింగ్ 3 టైమ్స్, 2 మల్టిప్లైయింగ్ 3 టైమ్స్. ఓకే. సో అలా మనకి ఏంటమ్మా 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125 and so on. Okay. So these are the values of the single digit cubes. Okay. సో సింగిల్ డిజిట్ వాల్యూస్ మనం నోట్ చేసుకున్నాం కదమ్మా. 2 డిజిట్స్ లో మనకి యాక్చువల్ గా 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ టైప్ ఏంటంటే నంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటే 13, 14, 16, 19 ఇలా అన్నమాట. ఓకే. సెకండ్ కేస్ లో వీటికి రివర్స్. ఓకే. ఎండింగ్ విత్ 1, 31, 41, 21, 81, 91 ఇలా అన్నమాట. ఈ నెక్స్ట్ కేస్ లో డబుల్ అంటే 22, 44, 88, 99, 77 ఇలా అన్నమాట. ఓకే. ఈ కేసెస్ కాకుండా ఉన్న రిమైనింగ్ కేసెస్ అన్ని కూడా ఈ కేసులో వస్తాయి. ఓకే. అవి ఏమైనా కావచ్చు, 73, 92. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఈ నంబరు 1 తో స్టార్ట్ అవుతుంది కదమ్మా. సో ఈ మెథడ్ ఏంటో చూద్దాం. ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నామా. అంటే 1, 2. ఓకే. నెక్స్ట్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంతమ్మా? 4. నెక్స్ట్ 2 క్యూబ్. 2 క్యూబ్ ఎంతమ్మా? 8. ఓకే. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మిడిల్ లో ఉన్న ఈ 2 నెంబర్స్ ని డబల్ చేసుకోవాలి, అంటే 2 తో మల్టిప్లై చేసుకోవాలి. సో 2 2s are ఎంతమ్మా? ఇక్కడ 4. ఇక్కడ 4 2s are 8. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా? 8. 8 ప్లస్ 4 ఎంతమ్మా? ఇక్కడ 8 ప్లస్ 4 అంటే ఇక్కడ మనకి 12. కానీ 2 మాత్రం ఇక్కడ ప్లేస్ చేసుకొని 1 ఇక్కడ క్యారీ చేసుకుంటాం. మనకి అడిషన్ ఆల్రెడీ తెలిసిందే కదా. సో 4 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 7. అండ్ హియర్ 1. సో దిస్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ 12. ఓకే. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ మనకి 16 క్యూబ్ కావాలనుకోండి ఫర్ సపోజ్. ఓకే. 16 క్యూబ్ కి మనం ఏం చేయాలమ్మా? ఫస్ట్ 1 నోట్ చేసుకోవాలి, నెక్స్ట్ 6 నోట్ చేసుకోవాలి, నెక్స్ట్ 6 స్క్వేర్, 6 6 are 36. నెక్స్ట్ ఏం నోట్ చేసుకోవాలి? 6 క్యూబ్. 6 క్యూబ్ ఎంత ఇక్కడ? 216, 216. ఓకేనా. నౌ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలమ్మా? మిడిల్ 2 నెంబర్స్ కూడా 2 తో మల్టిప్లై చేసుకోవాలి. సో 6 2s are 12, కీప్ ఇట్ హియర్. 36 into 2 ఎంతమ్మా? 2 6s are 12, 2 3s are 6 plus 1 7 అంటే 72. ఓకే. ఇప్పుడు యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? 6 లాస్ట్ డిజిట్ 6 మాత్రం ఇక్కడ వస్తుంది, మిగతా నెంబర్ ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకేనా. సో 21 ఇక్కడికి క్యారీ అవుతుంది. సో 21 ఇక్కడ పెట్టుకొని ప్లస్ చేసుకోండి. సో 6 7 8 9. ఓకేనా. ఇది 9 ఇక్కడ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ 7 ప్లస్ 5 ఎంతమ్మా? 12. ఓకే. 12 ఇక్కడ కంప్లీట్ గా క్యారీ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 6 10 కదమ్మా. సో ఇక్కడ 0 ప్లేస్ చేసుకోండి. ఈ 3ని మళ్ళీ ఇక్కడ క్యారీ ఆన్ చేసుకోండి. సో 3 ప్లస్ 1 ఎంతమ్మా? 4. సో దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఓకే. ప్రతిసారి యాడ్ చేసుకున్నప్పుడు లాస్ట్ డిజిట్ ని ప్లేస్ చేసుకోండి, రిమైనింగ్ అంతా కూడా క్యారీ చేసుకోండి. ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ ఒకటి ప్లేస్ చేసుకోవాలి, క్యారీ చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ ప్లేస్ చేసుకొని మిగిలిన నెంబర్ ని క్యారీ చేసుకోవాలి. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఈ మెథడ్ ఏంటమ్మా? నెంబర్స్ 1 తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మెథడ్ అప్లై అవుతుంది. ఓకే. సో 2 డిజిట్స్ లో నెక్స్ట్ కేస్ ఏంటమ్మా? ఎండింగ్ విత్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 31 క్యూబ్ కావాలనుకోండి ఫర్ సపోజ్. ఓకే. సో ప్రీవియస్ కేస్ కి ఈ కేస్ కి డిఫరెన్స్ ఏంటమ్మా?
ప్రీవియస్ కేసులో 1 అన్నది స్టార్టింగ్ లో ఉంది, ఇప్పుడు మనకి 1 అన్నది ఎండింగ్ లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ కూడా ప్రొసీజర్ అదే, కాకపోతే దానికి రివర్స్ లో ఉంటుంది ప్రొసీజర్. అక్కడ మనం నెంబర్స్ నోట్ చేసుకున్నాక స్క్వేర్స్ క్యూబ్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ స్టార్ట్ చేయడమే క్యూబ్స్ తో స్టార్ట్ చేస్తాం అనమాట. సో 3 క్యూబ్ అంటే ఎంతమ్మా? 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27. నెక్స్ట్ 3 స్క్వేర్ నోట్ చేసుకోవాలి. 3 స్క్వేర్ ఈజ్ 9. ఓకే, నెక్స్ట్ 3 యాజ్ ఇట్ ఈస్, 1 యాజ్ ఇట్ ఈస్. ఓకే, చేంజ్ అబ్జర్వ్ చేశారా? మిగతాదంతా సేమ్. ఓకే, సో 9 2s are 18 డబల్ చేసుకోవాలి కదా, సో 3 2s are 6. ఓకే, నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. సో 1 comes as it is, 6 plus 3 is 9. ఓకే, 9 plus 18 17, 7 ఇక్కడ వస్తుంది, 1 plus 1 2 ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ 29. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 31 క్యూబ్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ us see one more sum. ఫర్ సపోజ్ మనకి 51 క్యూబ్ కావాలనుకోండి. 51 క్యూబ్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా? ఫస్ట్ 5 ఇక్కడ ఉంది కాబట్టి 5 క్యూబ్ తీసుకుంటాం. సో 5 క్యూబ్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఉంది 125. ఓకే, 5 స్క్వేర్ ఆల్రెడీ మనకు తెలుసు. సో నెక్స్ట్ 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 5 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 1. ఓకే, 5 1 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాం. నెక్స్ట్ అప్లై ఏం చేయాలమ్మా? డబల్ చేయాలి. సో 25 డబల్ అంటే 25 into 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 50. సో 5 into 2 అంటే 10. సో లెట్ us యాడ్ నౌ. సో 1 ఇక్కడ వస్తుంది, ఇది 15 కాబట్టి 5 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ క్యారీ అవుతుంది. సో ఇక్కడ మనకి 6 వస్తుంది. నెక్స్ట్ 5 plus 2 7 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకేనా? సో ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 5 plus 7 అంటే 12. ఓకే, సో 3 1. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 51 క్యూబ్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, నౌ లెట్ us see the next case. సో నెక్స్ట్ కేస్ ఏంటమ్మా? డబలింగ్ నంబర్స్. ఫర్ సపోజ్ మనకి 44 క్యూబ్ కావాలనుకుందాం. ఓకే, సో 44 క్యూబ్ కావాలంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ సింపుల్ గా 4 క్యూబ్. సో ఈ మెథడ్ లో మనం ఏం చేయాలంటే ఏ నెంబర్ అయితే ఉందో దానికి ఉన్న క్యూబ్ మనకు కావాలి ఇక్కడ. ఓకే, సో 4 క్యూబ్ ఏంటమ్మా? ఇక్కడ 64 కదా. సో కంప్లీట్ గా మనం 64 ని నోట్ చేసుకోవాలి. ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. సో ఫస్ట్ కేస్ లోని 4 క్యూబ్ 64, నెక్స్ట్ కూడా 64, నెక్స్ట్ నెంబర్ కూడా 64, నెక్స్ట్ నెంబర్ కూడా 64. అంటే ఆ నెంబర్ కి క్యూబ్ చేసి అది 4 టైమ్స్ నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మామూలే డబల్ చేసుకోవాలి. సో డబల్ చేసుకుంటే ఇది ఇంటూ 2 అంటే 2 4s are 8, 2 6s are 12. ఓకే, సో ఇది కూడా మనకి 128. మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా? 64 లో 4 మాత్రమే ఇక్కడికి వస్తుంది, 6 ఇక్కడికి క్యారీ అవుతుంది. ఓకే, సో 6 plus 4 10, 10 plus 8 18 కదా. సో 8 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ క్యారీ అవుతుంది. సో 6 7 9 అంటే ఇదంతమ్మా 19. సో ఇది యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? 21. ఓకే, 21 1 ఇక్కడ వస్తుంది, దీని వాల్యూ మనకి 21 అవుతుంది, అది ఇక్కడికి క్యారీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా? 4 plus 1 5, 6 plus 2 8. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫర్ సపోజ్ మనకి 22 క్యూబ్ కావాలనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయాలమ్మా? 2 క్యూబ్ నే 4 టైమ్స్ కూడా తీసుకోవాలి. 4 టైమ్స్ 2 క్యూబ్ నే తీసుకోవాలి. ఓకేనా? సో 2 క్యూబ్ ఎంతమ్మా? 8. సో 8 ని 4 టైమ్స్ తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో దీన్ని డబల్ చేసుకోవాలి. సో 8 2s are 16, ఇది కూడా 16. నౌ యాడ్. సో 8 వస్తుంది, 14. సో 4 ఇక్కడ, 2 ఇక్కడికి క్యారీ అవుతుంది. ఓకే, 10 plus 6 16, 2 ఇక్కడికి క్యారీ అవుతుంది. సో ఇదేమో 10 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో లాస్ట్ కేస్ ఏంటమ్మా? రిమైనింగ్ నెంబర్స్. అంటే ఫర్ సపోజ్ 24 క్యూబ్ కావాలనుకోండి. సో ఇది జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ ఏం చేయాలి అంటే 2 క్యూబ్. ఓకే, ఫస్ట్ 2 క్యూబ్, అలాగే లాస్ట్ 4 క్యూబ్. ఓకే, 2 క్యూబ్ ఎంత? 2 క్యూబ్ ఈజ్ 8. 4 క్యూబ్. ఓకే, 4 క్యూబ్ ఎంతమ్మా? ఇక్కడ ఉంది చూడండి, 4 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 64. ఓకే, సో మిడిల్ లో ఉన్న 2 నెంబర్స్ ఏమవుతాయంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న నెంబర్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ నెంబర్ స్క్వేర్, ఈ ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేయండి ఇంటూ సెకండ్ నెంబర్. అంటే 2 స్క్వేర్ అంటే 4, 4 into 4 ఎంతమ్మా? 4 4s are 16. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? సెకండ్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్. అంటే ఇక్కడ సెకండ్ నెంబర్ ఏంటమ్మా? 4, 4 4s are 16 into 2, 16 into 2 ఎంత? 32. ఓకే, సో ఇది మీకు అర్థమైంది కదా? లేదంటే నేను ఇక్కడ రాస్తున్నాను.
ఇక్కడ మనం ఏం చేసామంటే 2 స్క్వేర్ ఇంటూ 4 చేసాము, ఇదేమో 4 స్క్వేర్ ఇంటూ 2 చేసాం. ఓకేనా? ఓకే, ఇది సెపరేట్ చేసేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, మళ్ళీ మామూలే, దీన్ని డబల్ చేయాలి, దీన్ని డబల్ చేసుకోవాలి. సో 2 6 జా 12, 2 1 జా 2 3 అంటే 32. సో దీన్ని డబల్ చేస్తే 2 2 జా 4, 2 3 జా 6. ఓకే, సో నెక్స్ట్ కేసు ఏంటమ్మా, యాడ్ చేసుకోవాలి. ఓకే, సో 4 comes as it is here, 6 will be carrying here. సో 6 ఇక్కడికి క్యారీ అవుతుంది. సో 6 + 4 10, 10 + 2 12. ఓకే, సో 2 comes here, 6 + 2 8, 3 4 5. ఓకే, సో ఆ 5 ఏమో ఇక్కడికి క్యారీ అవుతుంది. సో 5 + 8 gives us 13. So this is our final answer. So this is the value of 24 cube. I think it is clear. We will see one more. 32 cube చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏమొస్తుందమ్మా, ఫస్ట్ నెంబర్ క్యూబ్, ఫస్ట్ నెంబర్ 3 కదా, 3 క్యూబ్ ఎంత, 3 3 జా 9, 9 3 జా 27 అంటే 27. 2 క్యూబ్ ఏమవుతుందమ్మా, 2 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 8, అది లాస్ట్ అవుతుంది. ఓకే, లాస్ట్ నెంబర్. సో మిడిల్ నెంబర్స్ జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ అంటే 3 3 జా 9 ఇంటూ 2, 9 2 జా 18. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఏమవుతుందమ్మా, 2 స్క్వేర్. ఓకేనా, సెకండ్ నెంబర్ స్క్వేర్ చేయాలి. సో 2 స్క్వేర్ అంటే 2 2 జా 4, 4 3 జా 12. సో అది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ దీన్ని డబల్ చేయాలి. సో డబల్ చేయాలి కాబట్టి 2 8 జా 16, 2 1 జా 2 + 1 3. ఓకే, సో 2 12 జా 24. నెక్స్ట్ యాడ్, 8 comes as it is. ఓకే, 4 + 2 6 comes here, 2 + 1 3 ఏమో ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ 17. 7 ఇక్కడ మనకు 7 ఇక్కడ ఉంటుంది, 1 ఇక్కడ క్యారీ అవుతుంది. సో 3 + 2 5, 5 ఇక్కడికి క్యారీ అవుతుంది. దట్ ఈస్ 32. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 32 క్యూబ్. ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్. సపోజ్ మనకి 53 క్యూబ్ కావాలనుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుందమ్మా, 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125. సో 125 ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 3 క్యూబ్. 3 క్యూబ్ ఈస్ 27, అది లాస్ట్ లో నోట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలమ్మా, 5 5 జా 25 ఇంటూ 3. ఓకే, సో 25 ఇంటూ 3 ఈస్ 75. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలమ్మా, 3 3 జా 9, 3 స్క్వేర్ చేయాలి. 3 3 జా 9, 9 5 జా 45. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి, డబల్ చేయాలి, అంటే ఇంటూ 2 చేయాలి. సో 2 5 జా 10, 2 7 జా 14, 1 5 15. సో 150, ఇదేమో 90. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలి. సో 27 7 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోండి, 2ని క్యారీ చేయండి. ఓకేనా, 2ని క్యారీ చేయండి. సో 5 + 2 ఈజ్ 7, 9 + 4 ఈజ్ 13. 13 ఇక్కడికి క్యారీ అయిపోతుంది. 5 + 3 8. ఓకే, రిమైనింగ్ 23 ఇక్కడికి క్యారీ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందమ్మా, 5 + 3 8, 2 + 2 4 and 1. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో మై డియర్ స్టూడెంట్స్, చూసారు కదమ్మా, 1 to 100 క్యూబ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలన్నది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.